ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు కాందాయ ఫలం, మనకి ఉగాది స్టార్ట్ అయినప్పటి నుంచి 4 నెలలకి కాందాయ ఫలం మారుతూ ఉంటుంది. అందులో ఒక్కొక్క నక్షత్రం వారికి ఈ రాబోయే 4 నెలలు అంటే జూలై 19వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది. అందులో ముఖ్యంగా మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఉంటుంది. అదే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి. అశ్విని నక్షత్రం వారికి కాందాయ ఫలం ఎలా ఉంది అనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 2 వచ్చింది, అంటే సమసంఖ్య, అంటే సమఫలంగా ఉంటాయి అశ్విని నక్షత్రం వారికి. అంటే ఫైనాన్షియల్గా ఒక 1,00,000 రూపాయలు వస్తుందంటే 1,00,000 రూపాయలు సరిగ్గా అలా సరిపోయేలాగా వస్తూ ఉంటుందన్నమాట. మరి దీన్ని అశ్విని నక్షత్రం వారు ఏం చేయాలి? గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ గణపతి ధ్యానం చేసుకుంటూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి భరణి నక్షత్రం వారికి తెలియని చిన్న మనోభీతి ఉంటుంటుంది. ఎందుకు అంటే నవంబర్ వరకు ఎలాగో మనకి కేతు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. అది కాకుండా కాస్త కర్కాటక రాశిలో అంటే మనస్థానంలో గురువు కాస్త కంబస్ట్ అయి ఉన్నాడు రవి ద్వారా. కాబట్టి అది కొంత మనోభీతిని ఇస్తుంది. దానికి మరి రెమెడీ ఏమిటి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం, గణపతి ఆరాధన చేసుకోవడం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం ఖచ్చితంగా మీకు మనోభీతిని తగ్గిస్తుంది. ఇక కృత్తిక 1వ పాదం వాళ్ళకి చూసుకుంటే 1వ పాదం కానివ్వండి, 3 పాదాలు కానివ్వండి, మిగతా 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలు కానివ్వండి, వీళ్ళకి కొంత ధనలాభం అయితే ఉంది. అయితే కృత్తికా నక్షత్రం వారికి మరింత ధనపరంగా బాగుండాలి అంటే కనుక మీరు కాస్త బొబ్బర్లు దానంగా ఇవ్వండి, మరియు బొబ్బర్లు 1, కందులు 1 దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ధనపరమైనటువంటి విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా యోగ్యవంతంగా ఉంటుంది. అయితే ఈ కాందాయ ఫలంలో మనకి ఇప్పుడు చూడండి, మనం గోచార ఫలితాలు చెప్పుకుంటాం, కాందాయ ఫలితాలు చెప్పుకుంటాం. అయితే వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూడవలసింది ఏమిటి అంటే మీ పర్సనల్ చార్ట్లో 6వ భావంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మీ 12 భావాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి దాన్ని స్పష్టంగా చూసుకోవాలి. అదేవిధంగా మొత్తం మేషరాశి వారు చూసుకున్నట్లయితే ఇప్పుడుండే గ్రహస్థితి రీత్యా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా కానివ్వండి, ఆలోచన సంబంధించిన విషయాల్లో కానివ్వండి బాగుంటుంది. మరియు కాస్త ఈ రాబోయే ఒక 1 మంత్ మాత్రం, స్టార్టింగ్ 1 మంత్ మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇప్పుడు కొంచెం శని మీకు వక్రించాడు, ఏళ్ళనాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది ఒక లక్కీగా చెప్పుకోవాలంటే. సో ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఈ గోచార ఫలితాలు, కాందాయ ఫలితాలు, పలానా గ్రహం మారినందుకు ఈ ఫలితాలు, ఇవన్నీ గోచారం అంటే కాలంలో ఈ రకంగా ఉంది అని చెప్పుకోవడం అనమాట. మరి మీ పర్సనల్ చార్ట్ విషయం దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా మీ డేటు, టైము, ప్లేస్ని బట్టి మీ లగ్నం ఏమిటి, మనకి ఎలా అయితే రాశి ఉంటుందో, నక్షత్రం ఉంటుందో, మీకు లగ్నం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఏ సమయంలో పుట్టారు, మనం చూడండి ఒక టైంలో పుట్టాను, ఒక టైం ఉంటుంది కదా మనకి, పలానా 6 o'clock పుట్టాం ఈవినింగ్, లేకపోతే మధ్యాహ్నం 2 o'clock పుట్టాం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5 పుట్టాం, ఇట్లా ఉంటుంది కదా. అలాగే లగ్నం అనేటువంటిది ఉంటుంది ఆ సమయాన్ని బట్టి. లగ్నం బట్టే మీకు మీ యొక్క నేచర్ ఏమిటి, ఆ జాతకుడి యొక్క తత్వం ఏమిటి అనేది వస్తుంది. అంటే అలాగా బాగా కోప స్వభావమా, మనీ మైండెడా, లేకపోతే మంచి కమ్యూనికేటరా, లేనట్లయితే బాగా ఎప్పుడు చదవడానికి ఇష్టపడతాడా, లేకపోతే ఎక్కువ క్రియేటివ్గా ఉంటాడా, రోగగ్రస్తుడై ఉంటుంటాడా, లేకపోతే సామాజికంగా సోషల్గా బాగుంటాడా, కోరికలు ఎక్కువగా ఉంటాయా, సీక్రసీగా ఉంటాడా, భక్తుడా, లేకపోతే వర్కింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, బాగా బిజినెస్ మైండెడ్ పీపులా, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్, ఇవన్నీ కూడా ఉంటాయి అందులో, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు లగ్నాన్ని బట్టి మనిషి ఏంటని డిసైడ్ చేయొచ్చు. ఇది మనకి మ్యారేజ్ మ్యాచింగ్కి కూడా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ధనస్థానం అంటే ఎందుకు ధనస్థానాన్ని ఏం తెలుస్తుంది ధనస్థానంలో ఒక జాతకం చూపించుకున్నప్పుడు అంటే, ఇప్పుడు చూడండి, మనం పలానాదేదో కోర్స్ చేస్తాం, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, మళ్ళీ ఇంకోటి ఏదో కోర్స్ చేసి అలాంటి దాంట్లో ఇందులో ఉద్యోగం సెటిల్ అవుతాం. అంటే మీకు ఏమైంది, మీకు అసలు ఎందులో ధనం యోగం ఉందో తెలుసుకోవడం వల్ల ఆ పర్టికులర్ కోర్సే చేస్తూ మీకు మనీ సేవ్ అవుతుంది. పిల్లల జాతకాలు చూపించినప్పుడు ఏమండి వీళ్ళకి ఎక్కడుంది, ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే మెడికల్ ఏమంటారు సాఫ్ట్వేర్ రిలేటెడా, లేకపోతే ఇంకేదైనా ఏఏ నేర్చుకుంటాడా, లేనట్లయితే ఇంకేదైనా కమ్యూనికేషన్ రంగాల్లోకి వెళ్తాడా, ఇవన్నీ కూడా సైంటిస్ట్ అవుతాడా, ఏరోనాటికల్లోకి వెళ్తాడా, ఇవన్నీ కూడా వాళ్ళు పేరు తెచ్చుకోవడము, ధనం సంపాదించడం దేనికి కాంబినేషన్ వచ్చిందో చూడాలి. కొంతమంది డబ్బులు వస్తాయి, పేరు రాదు. అది చూడాలి. అది చూడకుండా మనం ఏదో గుడ్డిగా ఏదో అందరూ డాక్టర్లు చదివిస్తున్నారు, అందరూ ఇంజనీరింగ్ అంటున్నారు, అందరూ సాఫ్ట్వేర్ బీటెక్ అనేస్తున్నారు, చదివించేస్తే పనికిరాదు, సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. కాబట్టి
మనకి ఎందులో ధనయోగం ఉందో చూడాలి. ఒక్కోసారి బిజినెస్లో ఉంటుంది, అప్పుడు బిజినెస్ ధనయోగం ఉందా లేదా, ఆ బిజినెస్లో కూడా సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ ఓరియంటెడా, అసలు ఎందులోకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనేది చాలా స్పష్టంగా జాతచక్రంలో ఉంటుంది. మరియు కొంతమందికి చూడండి అన్నదమ్ములతో పడదు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి అన్నదమ్ములతో ప్రాణానికి ప్రాణంగా ఉంటారు, కొంతమంది అన్నదమ్ములతో ఎప్పుడు స్వార్థం, ఈర్ష్య, గొడవలు ఉంటాయి బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటిది లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. మనం వివాహం చేసుకోవడము, గృహం కొనుక్కోవడము, సంతానం పొందిన తర్వాత, ఇవన్నీ ఎందుకంటే జీవిత భాగస్వామి కనుక మ్యాచింగ్ సరిగ్గా లేకపోతే అది నరకము. ఇంకా ప్రత్యేకంగా మనం నరకానికి వెళ్ళక్కర్లే, అది పురుషుడికైనా స్త్రీకైనా కానీ లైఫ్ పార్ట్నర్ కనుక సరైన వ్యక్తి రాకపోతే దానంత నరకం మరొకట్లేదు. అది మ్యాచింగ్లో చూసుకుంటాం. ఇంకోటి సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, అలాంటి పార్ట్నర్స్ ఇంచుమించుగా వస్తారు. కాకపోతే జాతకం చూపించుకోవడం వల్ల ఏంటంటే మరీ ఇబ్బంది ఎక్కువ పడకుండా కొంత నేచర్ మాత్రం మారదంతే ఎక్కడా కూడా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేది కూడా జాతచక్రంలో ఉంటుంది. అంటే ప్రతి జాతకుడికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే 3 నుంచి 5 సార్లు చేయకూడని సమయం కూడా ఏర్పడుతుంది. అది ఎప్పుడో చూసుకొని చేసుకుంటే మంచిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ జాతచక్రంలో మనకి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, రుణరోగ శత్రుస్థానం. ఎవరైనా కూడా చూడండి రుణం ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు, హెల్త్ ఇష్యూ ఉండకూడదు అని కోరుకుంటాం. ఎందుకంటే ఈ 3 మెంటల్ టెన్షన్ తీసుకొస్తాయి. కాబట్టి అది ఆరో భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎప్పుడు యాక్టివ్ అవుతున్నాయి అవి చూసుకొని ఆ సమయాల్లో దానం కలిగించుకున్నట్లయితే, ఆ విషయాలకు దూరంగా ఉన్నట్లయితే ఆ యొక్క జాతకుడు హ్యాపీగా ఉంటాడు. అదేవిధంగా కెరియర్ ఎందుకు డెవలప్మెంట్స్, ఎలా అయితే డెవలప్మెంట్స్ ఉంటాయి, శని వక్రించి ఉన్నాడు వేరే ప్లేస్కి వెళ్తే మంచిది, లేకపోతే శని వక్రించి పాపగ్రహాలతో కలుస్తున్నప్పుడు వెళ్ళడం మంచిది కాదు. ఉన్న దాంట్లోనే కెరియర్ కొంచెం మారాలని అర్థం అనమాట. ఆ రకంగా వ్యాపారం కానివ్వండి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి. ఒక్కోసారి చూడండి మనం హడావిడిగా అబ్బో బంగారం బలి పెరుగుతుంది గబుక్కుని బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఏమవుతుంది, మీకు రవి గురువులు బాలేరు. సన్ అండ్ జూపిటర్ ఈజ్ గోల్డ్ కారకులు. ఆ గ్రహాలు పాడైపోయాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 1,70,000 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే టప్పని 1,40,000 వచ్చి కూర్చుంటుంది. అది ఏం చేయాలో అర్థం కాదు, హడావిడిగా అమ్మేస్తారు. ఓ 10 లక్షలు పెట్టి కొన్నారంటే టప్పని వాడుకోక 2 లక్షలు నష్టం. ఏంటోనండి అందరికీ డబ్బులు వస్తున్నాయి, నాకు రావట్లేదు. నీకు ఎందులో డబ్బులు వస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మామిడి చెట్టుని వేసి సీతాఫలం రావాలంటే ఎలా వస్తుంది, రాదు. మామిడి టెంక వేశారు, భూమి లోపల మామిడి చెట్టుని పెంచారు, మామిడి పళ్ళే వస్తాయి. అదేంటి అందరికీ సీతాఫలాలు వస్తున్నాయి, నాకెందుకు మామిడి చెట్టు వస్తుందంటే నువ్వు మామిడి చెట్టుని నాటావు. అలాగే మనకెందులో యోగం ఉందో తెలుసుకోకుండా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటామో, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోకుండా ఇది నష్టపోతుంటాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడూ కూడా జాతక చక్రంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జాతక చక్రంలో మనకి గండాలు కూడా తెలుస్తాయి. అంటే నీటి గండం ఉందా, జలగండం ఉందా, లేకపోతే భూములు కొని ఇరుక్కుంటాడా, ఇట్లా కొన్ని ఉంటాయి. అదేంటో తెలుసుకోండి. అందరికీ గండాలు ఉండాలని కూడా రూల్ లేదు. మీరు అనుకోవచ్చు ఏమండి నాకేదో గండం చెప్పలేదండి అని, అంటే గండం లేకపోతే ఏం చెప్పం, ఇంకా లేదు అని, ఉంటేనే గండం ఉంటుంది. అలాగా ప్రతి జాతకంలో నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, గోచారంలో ఏ గ్రహం వచ్చి ఎక్కడి టచ్ చేయడం వల్ల ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలని అన్ని విషయాలు ఉంటాయి మన జన్మజాతకంలో. ఇది మన పర్సనల్ చార్ట్ని పట్టించుకోకుండా ఎంతసేపు గోచారంలో శని వచ్చిందట, ఏలినాడు శని వచ్చిందటండి, కాల్సప దోషం ఉందా, ఇవి పెద్ద విషయాలు కావేవో ఒక 15 to 20% ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం చెప్పుకునే కాందాయ ఫలాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే మరి జాతకం లేదండి ఏం చేయాలి, ప్రశ్న వేసుకొని చెప్పొచ్చు, లేదా పిల్లల జాతకాల నుంచి కొంతవరకు మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా తెలియవు అంటే అమ్మవారిని చక్కగా అమ్మవారి పాదాలు ఆశ్రయించి, అమ్మ ఇవన్నీ నాకు తెలియవు, నష్టాలు, కష్టాలు, దోషాలు ఇవేమీ నాకు తెలియవు, నిన్ను ఆశ్రయించాను, నువ్వు నాకు దారి చూపించంటే అమ్మవారు కూడా దారి చూపిస్తుంది. అయితే ఎంతైనా కూడా గ్రహాల పరంగా గ్రహం చేస్తుంటుంది కాబట్టి ఇల్లు కొంచెం మంచి వాస్తున్న ఇంట్లో ఉండడం, అదేవిధంగా జాతచక్రంలో ఏదైనా మారినప్పుడు దానికి సంబంధించి దానం ఇచ్చుకుంటూ ఉంటే కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.